హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లో ఉద్యోగాల కల్పన గురించి ఒక లేబర్ ఫోర్స్ అని ఒక సర్వే వచ్చింది దేశవ్యాప్తంగా. జూలై నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో ప్రతి రాష్ట్రంలో ఉన్న యువత ఉపాధి, ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళ అవకాశాలకు సంబంధించి సర్వే చేసింది. ఆ సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉందట. 8.2% నిరుద్యోగిత ఉంది. నేషనల్ లెవెల్‌లో యావరేజ్ చూసుకుంటే 5% ఉంది. 5.2% నిరుద్యోగిత కొరత ఉంది. దానికంటే ఒక 3% ఎక్కువగా ఉంది. పదే పదే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఉపాధి విషయంలో, ఉద్యోగాల విషయంలో మేము అత్యంత టాప్ ప్రయారిటీ ఇస్తున్నాం. ఆ ప్రయారిటీలో గతంలో కంటే చాలా మెరుగైన ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని చెప్తా ఉంటున్నారు. కానీ మొత్తం స్టేట్లో చూసుకుంటే మనది టాప్ సెకండ్ ఉంది. ఉద్యోగాలు కల్పించలేని, ఉపాధి కల్పించలేని స్టేట్లలో. మరి ఇప్పటికైనా ఈ అంగు ఆర్భాటం ప్రచారం కాకుండా పనితనంలో చూపించాలా. గూగుల్ వచ్చిందంటారు, లేకపోతే లూలు కంపెనీ వచ్చిందంటారు, టీసీఎస్ వచ్చిందంటారు, లేదా ఉపాధి కల్పిస్తామంటారు. లోకేష్ గారు అయితే ఈ మధ్యకాలంలో 7.5 లక్షల ఉద్యోగాలు ఎట్ ఏ టైం వస్తున్నాయని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో భర్తీ చేస్తామని చెప్పిన మేనిఫెస్టోకి అనుగుణంగా సంఖ్యలు చెప్తున్నారు, కానీ అక్కడ పని లేదు. దానికి సంబంధించి ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. 2025 జూలై సెప్టెంబరు లేబర్ సర్వే నివేదికలో వెల్లడి. దేశంలో ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు నిలిచినట్టు లేబర్ ఫోర్స్ సర్వే తాజా నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగిత గణాంకాలతో నివేదిక విడుదల చేసింది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, లేదంటే నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు సూపర్ 6లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 17 నెలలైనా హామీని అమలు చేయకపోగా నిరుద్యోగ భృతిని నైపుణ్య శిక్షణతో అనుసంధానం చేశానంటూ మాట మార్చారు. దీంతో రాష్ట్రంలో ఉపాధి లభించక నిరుద్యోగిత పెరిగిపోతుంది. ఇదే విషయం ఈ సర్వేలో వచ్చిందట. ఏపీలో నిరుద్యోగిత 8.2%, జాతీయ సగటు 5.2% మాత్రమే. 29 ఏళ్లలోపు యువత నిరుద్యోగంలో ఏపీలో 21%, దేశంలో 14.8% మాత్రమే. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, లేదంటే నెలకు 3,000 భృతి అంటూ సూపర్ 6లో హామీలు అయితే ఇచ్చారని చెప్పి ఒక డేటాని ఇక్కడ నేషనల్ లెవెల్లో వాళ్ళు చేసిన సర్వేకి సంబంధించిన డేటాని ఇచ్చారు. ఆ డేటా చూస్తే మనకి ఏ రాష్ట్రం ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగిత ఇలా ఉంది. ఉత్తరాఖండ్లో 8.9% ఉంది నిరుద్యోగం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. టాపెస్ట్ నిరుద్యోగులు ఉంది ఉత్తరాఖండ్లో, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. పదే పదే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉద్యోగాల కల్పన కోసం దావోస్ వెళ్ళినట్టు, సింగపూర్ వెళ్ళినట్టు, మన లండన్ వెళ్ళారు. లోకేష్ గారు వెళ్తున్నారు. పెట్టుబడిదారులతో సమావేశాలు రేపు మాపు మళ్ళా 13 ఇది మన బిజినెస్ సమిట్ ఉంది విశాఖపట్నంలో 14-15. దీనికోసమే చేస్తున్నాం, ఉపాధి కోసం, ఉద్యోగాల కల్పన కోసం అంటున్నారు, కానీ అట్టడుగు స్థాయికి పోయింది. ఇప్పటికైనా పరిశీలించుకోవాలి, సమీక్షించుకోవాలి. మనం చేసే ప్రచారానికి జరుగుతున్న పనికి సంబంధం లేకుండా. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాబినెట్ సమావేశంలో ఉపాధి గురించి కాదు, కానీ పొలిటికల్ గవర్నెన్స్ జరుగుతుందని మనం ఇక్కడ కూర్చొని అనుకుంటున్నాం, అక్కడ అది లేదు. ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత వస్తుందని చెప్పిండు. దీని విషయంలో కూడా అదే. మీరేదో ఉద్యోగాల కల్పన చేస్తున్నట్టు మీ మీడియా, సోషల్ మీడియా ప్రచారం, చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు అయిపోయింది, మొత్తం కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పేదానికంటే చేసే పని చేయండి. ఇది అట్టడుగు స్థాయిలో కల్పనలో ఉందని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ రిపోర్ట్ చేసింది. దాంట్లో నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్లో సొంతింటి కళ నిజం చేసుకుంటున్న 3,192 పేద కుటుంబాలకు శుభాకాంక్షలు అని చెప్పి ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఉందాడు. దానికి సంబంధించి ఒక పెద్ద యాడ్ వేశారు. ఒక 3 లక్షల ఇండ్లు వేస్తున్నామని. ఈ యాడ్ పేజీలకు పేజీలు యాడ్లు వేస్తారు, ఒక 20 పత్రికల్లో యాడ్లు వేస్తారు. ప్రతి అంశం యోగా డే వచ్చిన, కర్నూలులో సూపర్ సిఎక్స్ సూపరు సేవింగ్స్, సూపర్ జిఎస్టీ పెట్టిన, అమరావతి పునర్శంకుస్థాపన అయినా ప్రతి యాడ్లో లోకేష్ గారు ఉంటారు. గృహ నిర్మాణ శాఖ మంత్రో లేకపోతే ఐఎన్పిఆర్ మంత్రో కొలుసు పారసాద్ ఉండాలి, ఆయన ఫోటో ఉండదు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకో సైడ్ మోడీ గారు. ప్రభుత్వ పైసలతోని ఐఎన్పిఆర్కు సంబంధించిన యాడ్ ఇది. యాడ్లు వేసే దాంట్లో కూడా పబ్లిసిటీ పిచ్చితోని లోకేష్ గారు నిల్వేసి చేసే కార్యక్రమంలో
వేస్తే వేశారు ప్రజల డబ్బులతోని కదా, పార్టీ డబ్బులు కాదు. పార్టీకి సంబంధించింది అయితే నిజంగానే మీరు మీ పార్టీ మీ ఇష్టం, కానీ ప్రజల డబ్బులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నులతో మీరు ట్యాక్స్లు వేస్తారు. ఆ ట్యాక్సులతో మీరు పత్రికలలో ప్రకటనలు వేస్తారు. ఆ వేసే ప్రకటనలో సంబంధిత మంత్రి ఫోటో ఉండదు. సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రి ఫోటో లేకుండా పేజీలకు పేజీలు యాడ్లు వేసి, ఇప్పుడు ఈ 3 లక్షల గృహాలు పంపిణీ చేస్తున్నాం సంతోషం, వేస్తే వేశారు. ఆ వేసిన దాంట్లో కనీసం ప్రోటోకాల్ పాటించాలిగా, మొత్తం పోయింది. కేవలం లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. దీనికి సంబంధించిన ఒక వార్తనిస్తే కింద శ్రేణుల్లో అసంతృప్తి ఎందుకో తేల్చండి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లకు లోకేష్ ఆదేశం ఇచ్చారట. గతంలో ఎప్పుడు ఇన్ని పదవులు భర్తీ చేయలేదు, అయినా కేడర్లో ఎక్కడో అసంతృప్తి ఉంది, కార్యకర్తలకు నేతలకు మధ్య దూరం పెరుగుతుంది. నెలకోసారి జిల్లా స్థాయిలో సమీక్షలు పెట్టండి, ఇకపై ప్రతి నెల మీ పనితీరును సమీక్షిస్తా. సమన్వయకర్తలతో యువనేత సుదీర్ఘ భేటీ చేసిండు నిన్న. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని కసరత్తు చేస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా. దాంట్లో భాగంగా నేను రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం పెట్టండి లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి ఉందనేది గుర్తించండి, ఎందుకుందో తేల్చండి అంటున్నారు. ఆ తేల్చాల్సింది మీరు వాస్తవంగా. ఎందుకుందో తేలాలంటే నిన్న మొన్న సుధామాధవి లాంటి రైల్వే కోడూరు కాన్స్టిట్యున్సీ ఒక మహిళా నాయకురాలు, దళిత నాయకురాలు 7 కోట్ల రూపాయలు మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వేమన సతీష్కి ఇచ్చిందని ఆమె డైరెక్ట్గా కేసు పెట్టింది, కంప్లైంట్ చేసింది, వీడియోలు ఆడియోలు రిలీజ్ చేసింది. కనీసం ఆమెను పిలిచి మాట్లాడే ప్రయత్నం మీరు పిలవకపోయినా కనీసం మీ టీం ఏదైనా పోయి మాట్లాడి అసలు ఆమె ఏం జరిగింది, ఎందుకు ఆ బాధ ఏంటి, బయటికి రావాల్సిన పరిస్థితి దాకా ఎందుకు వచ్చింది అని అడిగే ప్రయత్నం చేశారా? ఆమె కార్యకర్త కాదా, శ్రేణి కాదా, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆమె భాగం కాదా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు దీక్ష చేసింది ఆమె, చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ కావాలని. దానికోసం అట్లాంటి కార్యకర్తని, డెడికేటెడ్ కార్యకర్తని, పార్టీ కోసం ప్రాణాలైనా ఇచ్చే కార్యకర్తని ఇట్లా బాధ వచ్చింది, మీ చుట్టూ ఉండే మీ పేరు చెప్పి డబ్బులు తీసుకున్నారు 7 కోట్ల రూపాయలు టికెట్ ఇప్పిస్తా అని. టికెట్ రాపోయినా పర్లేదు, నా పైసలు నాకు ఇవ్వంటే ఇచ్చే పరిస్థితి లేదు, ఉల్టా నన్నే బనాయించే పరిస్థితి, కేసులు పెట్టే పరిస్థితి, బెదిరిస్తున్నారు పోలీసులతో అడ్డం పెట్టి అని ఆమె ఆవేదనని చెప్తున్నప్పుడు కనీసం పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఈ కార్యకర్తలకు బాధ ఉంది, అసంతృప్తి ఉంది అట శ్రేణుల్లో, తెలుసుకోండి అంటే తెలుసుకోవడానికి మీరు కాదు తెలవాల్సింది. ఒక దళిత నాయకురాలు, మహిళా నాయకురాలు ఆ స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తుంటే కనీసం ఆమెను పట్టించుకోకపోగా ఉల్టా ఆమె పైన కేసులు పెడుతుంటే శ్రేణులు అసంతృప్తిని మీకు చెప్తారా? చెప్పే ప్రయత్నం కనీసం జరిగిద్దా? కొలికపూడి శ్రీనివాసరావు కానీ ఆమెది కానీ ఆయన అయితే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను టికెట్ కోసం 5 కోట్ల రూపాయలు ఇచ్చినాను. ఆమె వీడియోలు ఆడియోలు రిలీజ్ చేసింది. ఆయన బలవంతంగా పోలీసులు తీసుకెళ్ళి బెదిరించి మళ్ళీ ఒక వీడియో చేయించి పెట్టుకున్న పరిస్థితి. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడన్నా ఆసరా ఇస్తే పబ్లిసిటీ బయటకు వచ్చినప్పుడు ఇష్యూ, ఇట్లా బయటికి రాని ఇష్యూస్ ఎన్ని ఉన్నాయో. అందుకే శ్రేణుల్లో అసంతృప్తి. ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఆ స్థానిక ఎమ్మెల్యేకో లేదా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకో ఉంది అనేది ఒక చర్చ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నడుస్తున్నాక కష్టపడి 5 సంవత్సరాల పాటు కేసులు, అవమానాలు, బెదిరింపులు అన్నీ ఎదుర్కొన్నాక ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏదన్నా లాభం వచ్చే కార్యక్రమం, పదవి వచ్చే కార్యక్రమం ఉంటే దానికి లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వితిన్ ద పార్టీలో వస్తే కార్యకర్తల్లో శ్రేణుల్లో అసంతృప్తి లేకపోతే ఏముంటుంది? కాబట్టి లోకేష్ గారు రీజనల్ కోఆర్డినేటర్లో ఎందుకుందో తెలుసుకోండి అనే బదులు, తెలుసుకొని నాకు చెప్పండి అనే బదులు ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతున్న సుధామాధవి లాంటి కార్యకర్తలు ఇంకా చాలామంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అది మీడియాకి రాకపోవచ్చు, మీ దృష్టికి వచ్చి ఉంటుంది. అట్లాంటివన్నీ రెక్టిఫై చేసి రిజాల్వ్ చేస్తే అప్పుడు ఆ శ్రేణులు మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది మీకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, అనుకూలంగా లేకపోతే ఇంకొక రకంగా చర్యలు తీసుకోకుండా మీకు దగ్గర మనిషి మీద అభియోగం వచ్చింది కాబట్టి దాన్ని వదిలేద్దాం, ఇక అది సంబంధమే లేదు, మీ మీడియా ప్రచారం చేయరు, మీరు పట్టించుకోరు. ఎక్కడ పోవాలి వాళ్ళు? ఆమె కార్యకర్తే కదా. కాబట్టి అట్లాంటి వాళ్ళని పట్టించుకుంటే మీరు చెప్తున్న శ్రేణుల్లో అసంతృప్తి ఎందుకుందో బయటకు వస్తుంది మొత్తం. ఇక కల్తీ నెయ్యిని ఎలా అనుమతించారని చెప్పి టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి నిన్న సిట్ ప్రశ్నించింది. ఆ సిట్ ప్రశ్నించిన దానిపైన మరి ఆయన ఏం చెప్పిండు లోపల, కానీ ఆంధ్రజ్యోతి ఈనాడైతే ఎస్ నిజమే కల్తీ చేసినాం, ఆ కల్తీ చేయడానికి పైన అధిష్టానం నుంచి మాకు ఒత్తిళ్ళు ఉన్నాయని చెప్పినట్టు వీళ్ళు రాశారు. ఆయన ఎక్కడ మరి బయటకు వచ్చి
వితిన్ ద 4 వాల్స్‌లో జరిగింది ఇన్వెస్టిగేషన్ విచారణ. ఆ విచారణ సంబంధించి చెప్పినట్లు వీళ్ళు రాశారు. సాక్షి పేపర్‌లో ఏం రాసిండు, ఆంధ్రజ్యోతి ఈనాడులోనే లేదు ఇక కల్తీ జరిగింది. కల్తీకి సంబంధించిన నెయ్యినే ఎలో చేయడానికి కారణం, అనుమతించడానికి కారణం ఏందంటే అధిష్టానం నుంచి హైకమాండ్ నుంచి ఒత్తిడొచ్చింది అని చెప్పిండు. హైకమాండ్ ఎవరంటే చెప్పలేదు అన్నట్టు ఆంధ్రజ్యోతి ఈనాడు రాసినాయి. అంటే లోపల జరిగిన ఇన్వెస్టిగేషన్ కూడా వీళ్ళు ఊహించి రాశారా, మరి వీళ్ళకి చెప్పారా తెలియదు కానీ రాశారు. ఇదే అంశం పైన సాక్షి పేపర్ ఏం రాసిందంటే అసలు కల్తీయే జరగనప్పుడు నా పాత్రో లేకపోతే వైవి సుబ్బారెడ్డి పాత్రో ఉంది అనే ప్రస్తావన ఎక్కడదని చెప్పిండు ఇన్వెస్టిగేషన్ అధికారులు, కానీ వాళ్ళు రాశారు. ఏది నిజం అనేది తెలుసుకోవాలంటే ఆయన బయటకు వచ్చి చెప్పటమా, లేకపోతే ఇన్వెస్టిగేషను ఆఫీసర్ బయటకు వచ్చి చెప్తే తప్ప ఇవన్నీ నమ్మటానికి లేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో పత్రికలు ఎట్ట తయారైనాయి అంటే అత్యుత్సాహం, పాంప్లెట్ కంటే హీనంగా తయారైనాయి పత్రికలు. నిజాలేదో తెలిసే పరిస్థితి లేదు. వాళ్ళ సొంత ఎజెండాని, వాళ్ళకున్న అభిప్రాయాలను బయట చెప్పి దాన్ని కన్విన్స్ చేసి ప్రజలకు ఎక్కిచ్చే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా కల్తీ నేను చేసిన వాస్తవం అని చెప్తారా? ధర్మారెడ్డి కానీ ఇంకొకళ్ళు కానీ ఆ ప్లేస్లో ఉన్నోళ్ళు ఒకళ్ళు నిజంగా చేసినా పోలీసుల ముందు ఒప్పుకుంటాడా, కోర్టు ముందు ఒప్పుకుంటాడా? దాన్ని ప్రూవ్ చేయాల్సిన పరిస్థితి అధికార యంత్రాంగానికో సిట్టుకో ఇంకోటో ఉంటుంది వాళ్ళకున్న ఎవిడెన్స్ని బట్టి. ఇక ఒప్పుకున్న కేసు ఏముంటుంది, ఇక ఇన్వెస్టిగేషన్ ఏముంటుంది, క్లోజ్ కదా అంతా. ఈవో ఒప్పుకున్న తర్వాత నిజమే జరిగింది కల్తీకి నేను అప్రూవల్ ఇవ్వడానికి కారణం పలానా నాయకుడు XYZ ఏదో చెప్పిండు అనుకోండి, ఇంకా అయిపోయాయి, కేసు క్లోజ్. ఇక దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఏముంటుంది? దీన్ని బేస్ చేసుకుని వైవి సుబ్బారెడ్డికి నోటీస్ ఇచ్చారట, ఏం చెప్పిండు కాబట్టి అన్నట్టు ఆంధ్రజ్యోతి ఈనాడు ఒక వార్తని రాసింది. సాక్షిలోనేమో నాకు అసలు ఆ సంబంధం లేదు, అట్లాంటిది మేము కల్తీ జరగలేదు, కల్తీయే జరగనప్పుడు ఇక పాత్రల గురించి మా ప్రమేయం గురించి ఏముంటుందని ఆయన చెప్పినట్టు ఒక వార్తనిచ్చారు. రైట్. ఆంధ్రప్రభలో ఇంటికో పారిశ్రామికవేత్త, మాటలు కాదు చేసి చూపిస్తాం. విశాఖ సదస్సు వేదికగా అడుగులు. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా MOUలు ఉంటాయి. 8 లక్షల ఉద్యోగాలు వస్తాయి. MSMEల ద్వారా మరో 5 లక్షల ఉద్యోగాలు. కనిగిరి MSME పార్క్ ప్రారంభ సభలో సీఎం చంద్రబాబు. అక్కడి నుంచే 17 జిల్లాల్లో 49 పారిశ్రామిక పార్కులు, 1597 సంస్థలు వర్చువల్గా ప్రారంభించారట. 25,256 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 38 మెగా పారిశ్రామిక యూనిట్లకు శ్రీకారం చుట్టారు. 8 లక్షల ఉద్యోగాలు వస్తాయట, 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయట, 8 లక్షల ఉద్యోగాలు వస్తాయట, ఇంకొక 5 లక్షల ఉద్యోగాలు, మొత్తం 13 లక్షల ఉద్యోగాలు చూపించారు. అంటే అయిపోయింది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల్లో 13 వచ్చినట్టే మనం ఊహించుకోవాలి. ఇక్కడ మీరు లక్షల ఉద్యోగాలు, లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్తారు. అక్కడ లేబర్ ఫోర్స్ అని ఒక సర్వే చేస్తే ఉపాధి ఉద్యోగాల కల్పనలో అత్యంత దీనమైన పరిస్థితుల్లో, అట్టడుగుమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. మీరు 7 లక్షల ఉద్యోగాలు, 5 లక్షల ఉద్యోగాలు, 8 లక్షలు, అన్ని లక్షలే, వేలు కూడా లేదు. నిజంగా ఈ లక్షల ఉద్యోగాలు గ్రూపింగ్ అయ్యి ఇప్పుడు ఈ సంస్థలు గ్రూపింగ్ అయ్యేది ఎప్పుడు, ఎస్టాబ్లిష్ అయ్యేది ఎప్పుడు, ఇన్కార్పొరేట్ అయిన తర్వాత దాంట్లో వచ్చేది ఉద్యోగాలు. అయిపోయినట్టు చెప్తున్నా 8 లక్షలు ప్లస్ 5 లక్షలు ఉద్యోగాలు వస్తాయంటే విశాఖ సదస్సు తర్వాత. ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం చేస్తా అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏ ఇంటికి చేస్తారు అంటే నాయకుల ఇళ్లలో చేస్తారా, ప్రజల ఇళ్లలోనా? నిజంగానే ప్రజల ఇళ్లలో పారిశ్రామికవేత్తలు అవుతారో లేదు కానీ కనీసం ఇంటికి ఒక ఉపాధి ఇప్పించండి అని వాళ్ళు ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు ఏదో పెద్ద ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలనో, అంత్యత సంపన్నులు కావాలనో, బెంజ్ కార్లు తిరగాలనో, పెద్ద పెద్ద బంగ్లాలు కావాలని, ఫామ్ హౌస్లు కావాలని కోరుకునే ప్రజలు తక్కువే ఉంటారు. వాళ్ళకి కావాల్సింది బ్రతకడానికి ఉద్యోగం, ఉపాధి. ముందు అది కల్పిస్తే చాలు పారిశ్రామికవేత్తల తర్వాత. ఇట్లా మాటలతోని ప్రచారంతోనే టైం పాస్ అవుతుంది. ఇప్పటికే 1.5 year అయిపోయింది. మీరు చెప్తున్న ఉద్యోగాలు లేవు, అక్కడ పెట్టుబడులు లేవు. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అని. ఇంకోటి, స్థానిక సమరానికి సిద్ధమవ్వండి, పార్టీలో ప్రతి ఒక్కరికి న్యాయం. టీడీపీలో కార్యకర్త అధినేత, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి మంత్రుల సమన్వయంతో పనిచేయాలి, విపక్ష హోదాలో కన్నా బాధ్యతగా పనిచేద్దాం. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లతో మంత్రి లోకేష్ పార్టీ కార్యాలయానికి రాక వినతుల స్వీకారం నేడు ఢిల్లీకి పయనం అవుతుండు. విశాఖపట్నంలో జరిగే సదస్సుకి కేంద్ర మంత్రులను ఆహ్వానించడం ఢిల్లీ పోతాను. నేను రీజనల్ కోఆర్డినేటర్ మీటింగ్లో నేను చెప్పింది, టీడీపీ శ్రేణులు అసంతృప్తి ఉంది, ఎందుకుందో తెలుసుకోండి అని చెప్పి. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలు పెట్టాలనే దానికోసం వాళ్ళని సమాయత్తం చేస్తుంది పార్టీని. ఆ స్థానిక సంస్థల ఎన్నికలపైన ఇప్పటికే బీసీ సంఘాలను హైకోర్టులో పిటిషన్ మూవ్ చేసినాయి. ఈరోజు హీరింగ్ ఉంది. అది
బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు. బీసీ కులగణన చేయాలి, బీసీ కులాలని మళ్ళీ వర్గీకరణ చేయాలి. ఆ కులగణన ఎప్పుడో 1986లో చేసిన కులగణన బేస్ చేసుకుని ఇప్పటివరకు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఇస్తున్నారు. కొత్త కులగణన చేసిన తర్వాతనే ఆ డేటాను బేస్ చేసుకొని మాకు రిజర్వేషన్లు కూడా పెంచే కార్యక్రమం చేయాలని వాళ్ళకు డిమాండ్ పెట్టి ఈ కసరత్తు పైన హైకోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. సేమ్ తెలంగాణలో అయినట్టు అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ లెక్క వాళ్ళు హామీ ఇవ్వలేదు కానీ 42% రిజర్వేషన్ అని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీసీ సంఘాలు మాకు కులగణన చేసే కులాల వారీగా మా రేషియో ప్రకారం మాకు ఇవ్వాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నారు కాబట్టి మాకు ఇవ్వాలని ఒక డిమాండ్ పెట్టారు. ఒకవైపు వీళ్ళు కసరత్తు అయితే చేస్తారట. అది ఈరోజు హైకోర్టులో హీరింగ్ ఉంది. రైట్, ప్రజాశక్తి చూద్దాం. కార్మికుల సంక్షేమంపై చర్చించండి విశాఖ సమితిలో అని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అసలు ఆడ కోణం కార్మికుల కోణం లేదు. కార్మికుల సంక్షేమం కోసం చర్చించడానికి వాళ్ళు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వాళ్ళకేమన్నా ప్రోత్సాహకాలు, భూములు ఇవ్వడానికి నిన్న జీవో ఏదో వచ్చింది ప్రోత్సాహకాలు రిలీజ్ చేస్తూ. క్యాబినెట్లో అప్రూవల్ అయింది. దాని తర్వాత దానికి సంబంధించిన జీవో కూడా రిలీజ్ అయింది. వాళ్ళకి పారిశ్రామికవేత్తల యాంగిల్లో పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడుతున్నారు. మీరు రండి, మీ పెట్టుబడులకు నాది భరోసా, మీరు రండి, మీ వ్యాపారానికి మీ లాభాలకి మాది భరోసా, మీకు ఏం కావాలో చెప్పండి, రాయితీలు ఇస్తాం, ప్రోత్సాహకాలు ఇస్తాం, భూములు కావాలన్నా చెప్పండి అనే పద్ధతిలో ఉన్నాక వాళ్ళు కార్మికుల గురించి మాట్లాడితే మళ్ళీ పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడేది కదా. రెండు కాంట్రా కదా. కార్మికుల సంక్షేమం పైన చర్చించాలని కోరుకోవడం తప్పులేదు కానీ ఆ పరిస్థితి ఇక్కడ లేదు. సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది మీ ప్రచారం ఆర్భాటం తప్ప అక్కడ పని లేని ప్రచారం అని చెప్పి, బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని చెప్పి నేను ఆయన ఒక మాట కూడా మాట్లాడాను. రైట్, ఈనాడు చూద్దాం. రైట్, బీహార్లో మళ్ళీ ఎన్డీఏదనట. ఎన్డీఏలో ప్రధాన భాగస్వామి పక్షాలు జేడీయూ, భాజపా, ఎల్జేపీ కలిపి మహాగఠబంధన్లో కీలక పార్టీలు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు. ఈ రెండు పార్టీలలో మళ్ళీ ఎన్డీఏ, రెండు కూటమిలో ఎన్డీఏదే వస్తున్నట్టు ఎగ్జిట్ పోల్స్, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ 130 నుంచి 140 మధ్యలో ఎన్డీఏకి వస్తున్నట్టు చెప్పినాయి. బీహార్లో ఎన్డీఏ కూటమి మళ్ళీ గెలుపుతోని దేశ రాజకీయాల్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పైన కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. బీహార్లో రేపు వచ్చే రిజల్ట్లో నితీష్ కుమార్ బీజేపీ పైన ఎంత డిపెండ్ అవుతాడు, బీజేపీ నితీష్ కుమార్ పైన ఎంత డిపెండ్ అవుతాడు అనేది తెలుస్తుంది. నితీష్ కుమారు బీజేపీ అవసరం లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి వస్తే మళ్ళీ ఎన్డీఏ కూటమిలో కూడా భవిష్యత్తులో చీలికలు పీలికలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఇక్కడ ఎన్డీఏ కూటమి మద్దతిస్తున్న చంద్రబాబు నాయుడు గారి పైన కూడా పడే అవకాశం ఉంది, ఆంధ్రప్రదేశ్ పైన పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే అనేక సార్లు ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావడం, లోపల పోవడం, బయటికి రావడం, లోపల పోవడం జరిగింది. ఆయన అవసరానికి అనుగుణంగా ఆయనకు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయాలి, ముఖ్యమంత్రి కావాలి అంటే బీజేపీ అవసరం ఉందంటే ఒక రకంగా ఉంటాడు. బీజేపీ అవసరం లేదు అని అంటే రాష్ట్రంలో, కేంద్రంలో కూడా చక్రం తిప్పే పరిస్థితి ఉంటుంది. ఆయన చక్రం తిప్పే పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రయారిటీ తగ్గే ప్రమాదం ఉంటుంది. ఇది ఎన్డీఏ కూటమే మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం వచ్చే అవకాశం ఉందని ఒక వార్తని ఇచ్చారు. రైట్, పత్తి రైతుకు డిజిటల్ కష్టాలు వచ్చినాయట. పనిచేయని యాప్లతో సీసీఐ కేంద్రాల గందరగోళం, వివరాలు లేవని తిప్పి పంపేస్తున్న వైనం, దిక్కుతోచక ప్రైవేటు వ్యాపారులకే పంటల అమ్మకం, ఎంఎస్పీ లభించక తప్పని కష్టాలు. పత్తి రైతన్నకు డిజిటల్ కష్టాలు వెంటాడుతున్నాయి. సీసీఐ యాప్లు సరిగ్గా పనిచేయకపోవడం వారికి సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. యాప్లో నమోదు చేసినప్పటికీ వివరాలు కనిపించక కొనుగోలు కేంద్రాల దగ్గర గందరగోళం నెలకొంటుంది.
అమ్మకాల కోసం స్లాట్ బుకింగ్లో ఆలస్యం కూడా సమస్యగా మారింది. దీంతో తెచ్చిన అప్పు చెల్లించాల్సిన ఒత్తిడితో దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులకే తమ పంటను అమ్ముకుంటూ రైతులు నష్టపోతున్నారు. కనీస మద్దతు ధర లభించక డీలా పడిపోతున్నారు. పత్తి రైతులకు ఒక యాప్ పెట్టింది సీసీఐ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆ యాప్ చాలామందికి అది ప్రాపర్గా పనిచేయట్లేదు. వీళ్ళు ఏదన్నా దానిలో ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేస్తే అప్లోడ్ అవ్వట్లే, అక్కడ పోయేటాళ్ళకి కనిపించట్లే. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామ సచివాలయాలు ఉన్నాయి. వాటిల్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ని వాడుకొని రైతులకి అసిస్ట్ చేసే కార్యక్రమం చూపించలే. ఆ కోఆర్డినేషన్ లేదు గవర్నమెంట్ నుంచి. యాప్ పెట్టారు, మీరు పోయి కొనుగోలు కేంద్రాలకు పోయి యాప్లో చూపించండి అంటే యాప్లో చూపిస్తే రావట్లే. దీన్ని ఇటు తిరిగి అటు తిరిగి తిప్పలంతా పడలేక పత్తి రైతులు మధ్యలో దళారులకు అమ్మేసే పరిస్థితి. ఎందుకంటే యాప్లో చూపించినప్పుడే తేమ శాతం ఎక్కువ ఉందంటారు. తేమ శాతం మంచిగా ఉన్నప్పుడే యాప్లో కనపడదు. ఏదో ఒక కొర్రీ పెడతాను. ఈ కొర్రీలు తట్టుకోలేని పరిస్థితిలో పత్తి రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో వాస్తవంగా. ఈ టెక్నికల్గా సపోర్ట్ ఇవ్వడానికి అవసరమైతే గ్రామ సచివాలయాలని, అందులో టెక్నికల్ టీం ఉంటుంది. వాళ్ళు అసిస్టెన్సీ వీళ్ళకి ఇప్పించి రైతులకి దాంట్లో అప్లోడ్ చేసే కార్యక్రమం చేస్తే సగం సమస్య పోద్ది. అది లేక తిప్పి తిప్పి మళ్ళీ చివరికి ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముకోవాల్సిన పరిస్థితి పత్తి విషయంలో జరుగుతుంది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.